మీ బోరు పడలేకపోతున్నానండి. ఏమైందమ్మా? మీ నాన్నకి నువ్వైనా చెప్పు వసు. నేను చెప్పింది అసలు వినటం లేదు. ఎందుకు నాన్న దుప్పటి కప్పుకున్నారు? చాలా వేడిగా ఉందమ్మా. ఏంటి? చాలా చలిగా ఉందమ్మా, చలిగా ఉంది. ఇప్పుడు చలేంటి నాన్న? చలి జ్వరం వచ్చింది. ఇందాక బానే ఉన్నారు కదా? మధ్యలో ఫోన్ వచ్చింది. ఏంటి? చలి జ్వరం ఫోన్ చేసి టెలిగ్రామ్ ఇచ్చి కాలింగ్ బెల్ కొట్టొస్తుందా ఏంటి? ఆయన జ్వరం వచ్చిన వాళ్ళకి టాబ్లెట్ ఇవ్వకుండా ఈ టార్చర్ ఎందుకు? టార్చర్ చేస్తుంది నేను కాదు, ఆయన. ఎవరికో నర్సరీ చూపిస్తానని మాటిచ్చారట. ఇచ్చిన మాట తప్పను, మనసు తిప్పను అంటూ పెద్ద డైలాగులు కొడుతున్నారు. ఇంత జ్వరంలో ఎలా వెళ్తావు నాన్న? వెళ్ళకపోతే మాట పోతుందమ్మా. వెళ్తే ఆరోగ్యం పోతుందండి. పర్వాలేదు, మాట నిలబెట్టుకోవాలి. అయ్యో, ఆరోగ్యం చెడగొట్టుకుని మాట నిలబెట్టుకోవడం అవసరమా నాన్న? నమ్మకమే మన పెట్టుబడి వసు. అదేంటి, డబ్బులు కాదా? ఏంటి జోకా? ఆయన్నైనా ఆపు, లేదా ఆయన బదులు నువ్వెళ్ళు. మన నర్సరీయే కదా, నేను అక్కడికే వెళ్తున్నాను. మన నర్సరీ కాదమ్మా, వేణుగోపాలరావు గారి నర్సరీ. అక్కడికెందుకు? మన నర్సరీలో లేని పువ్వుల్ని ఆ నర్సరీలో ఇప్పిస్తానని చెప్పాను. నువ్వెళ్ళి నర్సరీ చూపిస్తే చాలు. అంతే కదా, ఆ నర్సరీ నాకు తెలుసు, నేను వెళ్ళి చూపిస్తాను. మళ్ళీ మాట తప్పవు కదా? నేను నాన్న కూతురునమ్మా, మాట ఎందుకు తప్పుతాను? ఒట్టేయ్. నా పైన నమ్మకం లేదా? ఒట్టే కదమ్మా, వేసేయ్. మీరిద్దరూ కలిసి ప్లాన్ ఏం చేయలేదు కదా? అంత అనుమానంగా ఉంటే ఒట్టు అది ఏమొద్దు. ఆయన తంటలేవో ఆయన పడతారులే. అయ్యో నాన్న, మీ మాట నేనెందుకు కాదనాలి? లేవండి. వెళ్తానులే. థ్యాంక్ యూ అమ్మా. పార్టీని ఎక్కడ కలవాలి? అజీజ్ నగర్లో. వెళ్ళొస్తాను. నాన్న జాగ్రత్తమ్మా. అవును, ఇంతకీ పార్టీ ఎవరు? నీకు తెలిసిన వాళ్లే. ఎవరు? నీకు కాబోయేవారు. ఎవరు? అల్లుడు గారు. ఓ, ఆయన మీ ఆయనే. అమ్మా, అబ్బా, నాకేం తెలీదు, మీ నాన్నే మాట్లాడారు. నాన్న, నేను ముందే గెస్ట్ చేశాను, మీరిద్దరూ ఏదో ప్లాన్ చేశారని. ఒట్టేశావు, తప్పించుకోలేవు. ఇద్దరు కలిసి డ్రామా ఆడారు కదా, నన్ను ఇరికించేశారు కదా. లేదమ్మా, నాకు నిజంగానే ఫేవర్ వచ్చింది. ప్లీజ్ ఈ ఒక్క ఫేవర్ చేయవా? ఒప్పుకున్నాక తప్పుతుందా? వెళ్ళొస్తాను. బాయ్. బాయ్. బాయ్ బాయ్ మా. ఇది మీ ప్లానే కదా, చెప్తా. బాగా చేశానా? ఏంటి? ఇతను అని ముందే తెలిస్తే ఒట్టు వేసేదాన్నే కాదు, ఇలా వెళ్ళి అలా వచ్చేయాలి.
మూర్తి గారు ఇక్కడికే రమ్మన్నారా? అవును సార్, మీ మావయ్య గారు మనల్ని ఇక్కడే వెయిట్ చేయమని చెప్పారు. టైం అవుతుంది. మళ్ళీ ఒకసారి ఫోన్ చేయమంటారా? సార్, మీ మావయ్య గారు రాకుండా మా మేడం గారు వస్తున్నారండి సార్. నమస్తే మేడం. నాన్నగారు వస్తారన్నారు, మీరు వచ్చారండి మేడం. నాన్నగారికి ఫీవర్ వచ్చింది. అయ్యో, పొద్దున ఫోన్లో బాగానే మాట్లాడారే. ఇందాక సడన్ గా వచ్చింది. సార్, ఇప్పుడు ఏం చేద్దాం? నర్సరీ ప్రోగ్రాం రేపు పెట్టుకుందాం సార్. ఆ, లేదు లేదు, నర్సరీ చూపించడానికే నేను వచ్చాను. అవునా మేడం? నేను ఇంకా మీరు సార్ని చూడడానికి వచ్చారేమో అనుకున్నాను. వెళ్దామా? మేడం మేడం, మీరు ఆగండి, మీరు కారెక్కండి. ఆ, స్కూటీ నేను తీసుకొస్తాను మేడం, కీసీలు ఇవ్వండి. లేదు, నేనే వస్తాను. అదేంటి మేడం, సారు పక్కన కూర్చోవలసింది మీరు, నేను కాదు. ఆయన పక్కన నేనెందుకు కూర్చోవాలి? అదేంటి మేడం, రేపు పెళ్లిపేట్ల మీద సారు పక్కన కూర్చోవలసిన వాళ్లే కదా. దానికి ఇప్పటి నుండే ప్రాక్టీస్ అవసరమా? ఆ, మేడం గారు జోకులు బాగానే వేస్తారు. మీరు వెళ్ళండి బాబీ గారు, నిజంగానే నేను స్కూటీ మీద వస్తాను. ఏసీ కారు పెట్టుకుని స్కూటీ మీద వస్తానంటారండి మేడం. పదండి. ఆ, అయితే మీరు కూడా మాతో రావాలి. అయ్యో, ముగ్గురు వెళ్తే వెళ్లే పని అవ్వదు మేడం. మనం ఏమైనా పెళ్లి చూపులకు వెళ్తున్నామా? పువ్వులు చూడ్డానికే కదా. పెళ్లి చూపులు నిశ్చితార్థం అయ్యి త్వరలో పెళ్లి చేసుకోబోతున్న మీరు జంటగా పువ్వులు చూడడానికి వెళ్తే కన్నుల పంటగా ఉంటుంది మేడం. బాబీ గారు, మీరు కారులో వెళ్తున్నారు అంతే, ఇంకేం చెప్పకండి. అయ్యో. వెళ్ళండి మేడం, వెళ్ళి కారులో కూర్చోండి. బాబీ, ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి సార్. మనం నర్సరీకి వెళ్ళాలి. మీరు మేడం గారు వెళ్ళండి సార్. ఏ బాబీ ఆగు. బాబీ, సమయం వెన్నకి వెళ్ళునా, వెళ్తే లోకం చెల్లునా, చెల్తే విలువ ఉండునా, ఉంటే మళ్ళీ వచ్చునా, ఎలా మరీ కరావా ఇంకే మరీ
రూట్ చెప్పండి. స్ట్రైట్గా 2 కిలోమీటర్స్ వెళ్ళాలి, తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి, మళ్ళీ రైట్ తీసుకోవాలి, తర్వాత యూటర్న్ తీసుకో. ఒక్క నిమిషం, లెఫ్ట్ వచ్చాక చెప్పండి. సారీ. సారీ. ఏదో ఒకటి చేయడం, మళ్ళీ సారీలు చెప్పడం ఈయనకి బాగా అలవాటైపోయింది. ఉంటాను. భాస్కర్, భాస్కర్, ఏంటి నాన్న? అభి ఎక్కడా? అది ఏంటండి? ఈ నెల 15వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మంచి రోజులున్నాయట. ఆ మధ్యలో పెళ్లిళ్ళు పెట్టుకోమని పంతులు గారు ఫోన్ చేసి చెప్పారు. ఇంతకీ అభి ఎక్కడా? అన్న ఈవెంట్ పని మీద వెళ్ళానన్నా. 15-20 తారీఖుల మధ్య ఎటువంటి ఈవెంట్లు ఒప్పుకోవద్దని చెప్పాను కదా. ఆల్రెడీ అభి కొన్ని ఈవెంట్స్ ఒప్పుకున్నాడు నాన్న. క్యాన్సిల్ చేయమని చెప్పు, లేదా మనకి చెడ్డ పేరు రాకుండా వేరే వాళ్ళకి ఆ ఈవెంట్స్ అప్పచెప్పండి. ఎందుకు నాన్న? నేను చూసుకుంటాను. నువ్వు ఈ ఇంటికి పెద్ద కొడుకువి. ఇంట్లో ఈవెంట్ పెట్టుకుని బయట ఈవెంట్స్ చూస్తావా? ఆ, ఆ, మీ ఇద్దరి తమ్ముళ్ల పెళ్లిని నువ్వే దగ్గరుండి చెయ్యాలి. ఆ, అలాగే నాన్న. జయంతి, టైం ఎక్కువ లేదు. అసలే 2 పెళ్ళిళ్ళు కదా. వెంటనే షాపింగ్ మొదలుపెట్టు. బట్టలు, నగలు ఏమేం కావాలో అన్నీ కొనేసే. ఖర్చుకు మాత్రం వెనకాడొద్దు. సంస్కృతి ఈవెంట్ వారి ఇంటి పెళ్లిని ఈ సిటీ అంతా ఆశ్చర్యంగా చూడాలి. అంత ఆడంబరంగా చేయడం అభికి ఇష్టం ఉండదు కదండి. వాళ్ళు అలాగే అంటారు జయంతి. మన ఏర్పాట్లు మనం చేద్దాం. ఈ 2 పెళ్లిళ్ల గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలి. ఇలా ఆ రోజుల్లో నా గురించి ఆలోచించావా అన్నయ్య? నా బతుకుని ఎండమావి చేశావు. అఖిల్, నువ్వు అమ్మకు షాపింగ్లో తోడుగా ఉండు. అమ్మాయిలింటికి పెళ్లి చీరలు పంపించాలి. చీరలు చాలా బాగుండాలి. భాస్కర్, పావని, మీరు ఆ పనుల్లో ఉండండి. అలాగే నాన్న. అమ్మా పావని, నువ్వే మాట్లాడవేంటి? ఇది నీ మరుదుల పెళ్ళమ్మా. దాని కూరలు పీకేస్తే ఇంకేం మాట్లాడుతుంది? మీరు అత్తయ్య ఎలా చెప్తే అలా మావయ్య. అదేంటమ్మా, నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలివి. మీ అత్తయ్య తర్వాత అంతటి దానివి. మరి నేనెవర్ని? ఆటల్లో అరటిపండునా? మీ పిన్ని సుమంగళుందనుకో, కొన్ని పనులు తను చేయకూడదు కదా. నాకు మళ్ళీ పెళ్లి చేసుంటే అన్ని పనులు నేనే చేసుంటేదాన్ని. ఏం చేయాలో అత్తయ్య మీరు చెప్తే చేస్తాను మావయ్య. అదేంటమ్మా కొత్తగా మాట్లాడుతున్నావు? ఏం చేయాలో మేం చెప్పాలా? నీకు తెలీదా? మీరు పెద్దవాళ్ళు మావయ్య,
అనుభవంతో అన్నీ ఆలోచించి చేస్తారు. మీరు చెప్పినట్టు చేస్తే ఎక్కడా లోటుపాట్లుండవు, అంతా బావుంటుంది. ఇదేంటి అందరూ పావని వంక సానుభూతిగా చూస్తున్నారు? ఎవరు చూసినా వదిన చూడకూడదే. తను పాజిటివ్ అయితే నా పాచిక పారదు. ఆ, అమ్మా పావని, ఒక్కటి గుర్తుపెట్టుకో, జరుగుతున్నది నీ మరుదుల పెళ్ళని ఇందాకన్నాను కాదు, నీ తమ్ముళ్ల పెళ్ళి. ఈ ఇంటి కోడలివైనా కూతురువైనా నువ్వే. ఎవరేమన్నా ఈ ఇంట్లో నీ స్థానం అది. అయ్యో, నేను వేరేలా అనలేదు మావయ్య. ఇంత పెద్ద శుభకార్యం మీలాంటి పెద్దవాళ్ల ఆలోచనలతో జరిగితే బావుంటుంది అంటున్నాను. హా, ఇప్పటికైనా అర్థం చేసుకున్నా పావని, చాలా సంతోషం. షాపింగ్తో పెళ్లి పనులు మొదలు పెడదాం. నాకు పెద్దగా పట్టు చీరలు నగలు అవి కానీ డబ్బు వృధా చేయకండానయ్యా, నాకు ఇష్టం ఉండదు. అయ్యో, నీకు ఇష్టం లేని పని మేము ఎప్పుడైనా చేశామా సుమంగళి? ఆ? అంటే ఏంటి? నాకేవి కొనరా ఏంటి? ఆపండి. ఇక్కడ ఆపండి. ఇక్కడ ఇక దారి లేదు. కారు వెళ్ళదు. నడుచుకుంటూ వెళ్ళాలి. రండి. ఏంటండి కంగారు పడుతున్నారు? మీకు నిజంగా జ్వరం రాలేదు కదా? వచ్చేలా ఉంది. ఏమైంది ఇప్పుడు? వేణుగోపాలరావు గారి నర్సరీ మళ్ళా రోడ్డు పక్కన ఉండదు, పొలాల మధ్య నడుచుకుంటూ వెళ్ళాలి. అయితే ఏంటి? అల్లుడు గారు అమ్మాయి ఆ దారిలో ఎలా నడుస్తారో అని. వాళ్ళేం నడకరాని చిన్నపిల్లలా? మీరు మీ కంగారు. అక్కడేం జరుగుతుందో ఫోన్ చేసి కనుక్కుంటే పోలా? ఆ మాత్రం దానికి వసూను పంపించటం ఎందుకు? మీరే వెళ్ళుంటే బావుండేది కదా. అది కాదు సుశీల, ఏమైనా ఇబ్బంది పడుతున్నారేమో అని. ఏ ఇబ్బంది లేదు. మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి. అక్కడ ఏం జరుగుతుందో అంతా తెలిసినట్టు చెబుతున్నావేంటి? ఏముంది, మీరు చెప్పిన చోట అల్లుడు గారు ఆ బాబీ ఎదురు చూస్తూ ఉంటారు. మీ బదులు అమ్మాయి వెళ్ళినందుకు అల్లుడు గారు ఆశ్చర్యపోతారు. అమ్మాయి స్కూటీ తీసుకుని బాబీ ఇంటికి వెళ్ళిపోతాడు. అమ్మాయి అల్లుడు గారు నర్సరీకి వెళ్తారు. అంతేగా జరుగుతుంది. అదేంటి, బాబీ వాళ్ళతో వెళ్ళడా? పానకంలో పుడకలాగా అతనెందుకు? ఎందుకు అంటున్నావు? కొంపదీసి బాబీని కూడా ఈ ప్లాన్లో కలిపేశావా? లేకపోతే ఎప్పుడు అల్లుడు గారి వెంట ఉండే అతను మాత్రం ఎందుకండి? అమ్మాయి స్కూటీ తీసుకుని వెళ్ళిపోతాడు. నువ్వు అసాధ్యురాలు సుశీల. అయినా ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు? ఎందుకేంటండి, చెప్పాను కదా, పెళ్లికి ముందే వాళ్ళ మనసులు రెండూ కలవాలి.